హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ పాలకూర పల్లీలతోటి ఎంతో టేస్టీగా ఉండే కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. ఈ కర్రీ రైస్లోకైనా, చపాతీలోకైనా, పూరీలోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. 2 పాలకూర కట్టలు తీసేసుకొని సన్నగా తరిగి ఒక బౌల్లోకి వేసేసుకొని మట్టి లేకుండా శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని 1 కప్ పల్లీలు వేసుకుంటున్నాను. పల్లీలు సిమ్లో పెట్టేసుకొని క్రిస్పీ అయ్యేంత వరకు వేపుకోవాలి. పల్లీలు వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని వేగనివ్వాలి. ఇవి వేగిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూరను వేసేసుకుంటున్నాను. పాలకూరను వేసేసుకొని పసుపు, 1/2 స్పూన్ సాల్ట్ వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత పాలకూరలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి దగ్గరికి అయ్యేంత వరకు వేపుకోవాలి పాలకూరని. ఇప్పుడు చూడండి, మూత తీసి చూస్తున్నాను. పాలకూరలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి దగ్గరికి అయిపోయింది కదా. ఇప్పుడు అంతా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఇంకో కడాయి పెట్టేసుకుంటున్నాను. అందులో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు వేసేసుకోవాలి. పోపు దినుసులు వేసుకున్న తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని ఇవన్నీ ఒకసారి కలుపుకొని వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వేసుకుంటున్నాను. ఒక 2 టమాటాలు ఇలా చిన్న చిన్న కట్ చేసుకున్నాను, అవి కూడా వేసేసుకుంటున్నాను. టమాటాలు వేసేసుకొని ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత మనం ఇందాక పాలకూరలో 1/2 స్పూన్ సాల్ట్ వేసుకున్నాము. ఇప్పుడు ఇంకొక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పౌడర్, 1/2 స్పూన్ పసుపు, ఇవన్నీ వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని టమాటాలు కొద్దిగా మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులో మనం ఇందాక పల్లీలు వేపుకొని పౌడర్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ కూడా వేసేసుకొని అంతా కలిపేసుకోవాలి. అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. 1/2 గ్లాస్ వాటర్ వేసేసి ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇందాక ఉడకపెట్టుకున్న పాలకూరను కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. పాలకూరను వేసేసి మొత్తం కలిపేసుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నాను. కర్రీలో ఉన్న ఆయిల్ పైకి పేరుకుందండి. ఇప్పుడు ఒకసారి అంతా కలిపేసుకొని కస్తూరి మేతి చల్లుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కర్రీ రెడీ అయిపోయిందండి. కర్రీ రైస్లోకైనా, పూరీలోకైనా, చపాతీలోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కంపల్సరీ ట్రై చేయండి. చాలా డిఫరెంట్గా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్స్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.